మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలహీన వర్గాలు. అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం. మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం, మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తాం అంటలేం. ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచి వేస్తామని, ఇది నిప్పు రబోయి రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశం నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దలు హనుమంతనే చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడబెట్టం. మీరు ఎట్లా ఢిల్లీల గడ్డ మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయనలో ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్గా అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన. అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు, ఏం చేద్దామని నన్ను అడిగేది. మరి ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన జరగలేదు. ఎట్లా అన్నా, ఈ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నా. ఇవాళ మా మిత్రులకు అందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబితే విన్నారా? సరే వినప్పుడు మన బలమేందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటే కాదు, మీరే మా తల్లికి కాదు. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు, అయోధ్య కుదుర్చుకుందాం 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, బిర్ర వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి. మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. అయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు హస్తినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ హస్తినకు రాము. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేందో చూపిస్తాం. మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ జారీ చేస్తున్నా. మీరు గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూడాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లతో మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూడాల్సిందే. గ్రామాల మా బలైన వర్గాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేవు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా మీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కొట్టాయి.
ప్రణాళికలు చేసి అన్ని రాష్ట్రాలలో బలాన్ని కూడగట్టి బలహీన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు.